నక్షత్రమిత్రులు, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సినియాక్. ఈ భాగంలో 13వ అధ్యాయమైన ఎవరి ఆశయం మీరు గురించి తెలుసుకుందాం. ఓ ఆశయంతోనే మీరు జీవిస్తున్నారని మేము చెప్పి ఉన్నాం. ఎవరి ఆశయంతో? మీరు ఎప్పుడైనా దీన్ని గురించి ఆలోచించారా? మీరు ఉంటున్నది ఎవరి ఆశయంతో? చైతన్యంలోని అన్ని అంశాలు ఒకదానితో మరొకటి అనుసంధానింపబడి ఉన్నందువల్లే మీ ఆశయం కూడా ఉంటుంది. ఏ అంశాలు చైతన్య వ్యవస్థకు బయట లేవు. అన్ని అంశాలు కలిసే సంపూర్ణ చైతన్యం ఏర్పడుతుంది. ఆ సంపూర్ణ చైతన్యపు ఆశయాన్నే మీరు అన్వేషించాలి. అన్ని చైతన్యాంశాలు ఈ విశ్వములో ఒకదాన్నొకటి నిరంతరము ప్రేరేపించుకుంటూనే ఉంటాయి. ఈ ప్రేరణలే ఈ విశ్వం తన చైతన్యంతో స్వీయానుభవాన్ని పొందేందుకు దోహదం చేసే ఏకైక మార్గం. ఇతర విశ్వాల ప్రణాళికలు విభిన్నంగా ఉంటాయి. మీ పాలపుంత విశ్వంలో స్వతంత్ర సంకల్ప వ్యవస్థ ఉంది. ఇక్కడ సంకల్పాలు అన్నీ ఒకదాన్ని మరొకటి ప్రేరేపించుకుంటూనే ఉంటాయి. అన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి. మీ భూమి పరిస్థితి సరిగ్గా ఇదే. మీ ఆశయం కాంతి సమీకరణ ప్రసారమే. కాంతి ప్రకంపనాలను మీరు స్వీకరించి ఎదుగుతూ ఆ ప్రకంపనాలనే ప్రసరిస్తూ అందరినీ తీర్చిదిద్దడమే మీ ఆశయం. ఎందరినో మీరు ప్రభావితుల్ని చేస్తారు. మీ ప్రజ్ఞతో పాటు ప్రకంపనాలను స్వీకరించే ప్రసరించే మీ సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. భయ ప్రకంపనాలను మీరు గుర్తిస్తున్నంత సులభంగానే ఆనంద ప్రకంపనాలను కూడా గుర్తించి సర్వులకు పంచగలుగుతారు. మానవ శరీరంతో పరముత్కృష్ట స్థితిని అందుకోవడమే మీ ఆశయం. మీరు ఎదుగుతూ మరి ఎందరినో తీర్చిదిద్దుతారు. ఓ నిర్ణీత సమయంలో ఓ కార్యాన్ని మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. మీ ప్రపంచ చరిత్రలోనే మీరు ఇమిడి ఉండి ఆ చరిత్రనే సంపూర్ణంగా గ్రహించి సవ్యంగా జీవించాల్సి ఉంటుంది. సమాచార ప్రకంపనాలను మీలో నిలుపు చేసుకునే సామర్థ్యం మీలో స్థితమైనప్పుడు మీకు బాధ్యతలు అప్పగించబడతాయి. మీ జన్యు ప్రణాళికకు అనుగుణంగానే ఈ బాధ్యతలు ఉంటాయి. మీలో ఎందరో తమ తమ జీవిత ప్రణాళికలు ఏమిటో ఇప్పటికే పూర్తిగా తెలుసుకునే ఉంటారు. ఆ ప్రణాళికలు మీ అంతరంగపు లోతుల్లోనే నిక్షిప్తంగా ఉన్నాయి. హేతువాదంతో ఆలోచించే మనస్సుతోనే మీరు జీవిస్తూ ఉన్నారు. కనుక ఆ ప్రణాళిక గురించి తెలుసుకోవటం మీకు కష్టమవుతోంది. ధ్యానంలో మీరు స్థితమైనప్పుడు మీ ఉనికి స్వభావం, మీ వ్యక్తిత్వ స్వరూపం, మీ వాస్తవాల స్వరూపం మీకు అత్యంత స్పష్టంగా గోచరమవుతాయి. మీ దైనందిన కర్తవ్యాలు ధ్యాన స్థితిలో మీ స్మృతిలోనికి వస్తాయి. ధ్యాన స్థితే ఓ పరిపూర్ణ సమాచార వ్యవస్థ. ధ్యాన స్థితి అంటే ఎటో వెళ్ళిపోయి దారి తప్పిపోయే మార్గం కాదు. ధ్యాన స్థితి అంటే పరిపూర్ణంగా ప్రజ్ఞను సంపాదించే స్థితే. సంపూర్ణంగా మిమ్మల్ని పోషించే తలంలోనికి మిమ్మల్ని చేర్చే మార్గమే ధ్యానం. ధ్యానం వల్ల మీ జీవితాశయం మీకు తెలుస్తుంది. ప్రకంపనాలను అందుకునే సామర్థ్యాన్ని ధ్యానం మీకు అందిస్తుంది. జీవశక్తిని సమీకరించుకొని పరివర్తించుకొని అందరికీ దాన్ని వర్ణించి బోధిస్తూ సర్వరోగాల నుండి స్వస్థతను అందించే సామర్థ్యం ధ్యానస్థితి వల్లే కలుగుతుంది. మీ జీవితానుభవాలు మిమ్మల్ని సవ్యమైన పద్ధతిలో ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ మిమ్మల్ని నిర్మిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో మీ కార్యాలను ప్రేరేపిస్తున్నాయి. మీరు కాంతి కుటుంబీకులని, బహుముఖ పరుదుల సామర్థ్యం మీకుందని మాకు తెలుసు. మానవ పరిణామాన్ని పునర్వ్యవస్థీకరించడానికే మీరు ఎన్నుకోబడ్డారు. మీరు భూమి మీద ఎన్నోసార్లు జన్మించి అనుభవాలను సంపాదించుకుని ఉన్నారు. మానవుడి భయాలకు, ఆవేశాలకు, ఆవేదనలకు కారణమేమిటో పూర్తిగా గ్రహించడానికే మీ జన్మలు అన్నీ అవసరమయ్యాయి. భవిష్యత్తులో నుంచి ప్రస్తుతంలోనికి వచ్చి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న మీరు ఇప్పటి వ్యవస్థ లోపలే ఉంటూ దానిని పరివర్తించి భూమిని కాంతివలయం చేయడానికే, జ్ఞానమయం చేయడానికే సంకల్పించి ఆ ఆశయంతోనే మీ కార్యాచరణలు చేస్తున్నారు. భూమి మీద జీవిస్తున్న మీలో ఓ అంతర్యుద్ధం సాగుతోంది. మానవ చరిత్రను స్వీకరించి హేతువాదంతో ప్రవర్తించే మనసులో ఓ భాగానికి, మీరు కాంతి కుటుంబీకులని గ్రహించి వాస్తవాలను అవగతం చేసుకోగలుగుతున్న మీ మనస్సులోని ఓ భాగానికి ఓ తీవ్ర సంఘర్షణ సాగుతోంది. ఓ హేతువాదం చేస్తున్న మనస్సు కూడా
మీకు ఓ జ్ఞానాన్నే అందిస్తూ ఉందని మీరు గ్రహించాలి. మానవుల జీవిత విధానాల్ని ఆ మనస్సు మీకు బోధిస్తోంది. మానవులు తర్కంతోనే జీవితాన్ని అర్థం చేసుకుంటున్నారని ఆ మనస్సు మీకు బోధిస్తూ ఉంది. అనుభూతితో అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయమే అయి ఉంటే, విశ్వాసంతో జీవించడం సులువైన పని అయి ఉంటే, ద్వంద్వ ప్రవృత్తిలో అర్థం చేసుకుంటూ తర్కంతో ఆలోచించే మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉన్న మీకు మానవాళి మీద విసుగు జనించడం సహజం. ఆలోచనలకు అనుభూతికి ఉన్న భేదాన్ని గుర్తించిన సరి అయిన పద్ధతిని ఎన్నుకోవడం ఎంతో కష్టం. ద్వంద్వ ప్రవృత్తి నుంచి బయటపడడం ఎంతో కష్టం. ఈ కష్టాన్ని మానవులందరూ పడుతూనే ఉన్నారన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్యు ప్రణాళికను విధ్వంసం చేసి మానవుడిలో అనుమాన భయాలను నిర్మించి ఆత్మను చీకటితో నింపి ఆత్మదర్శనాన్ని చేయటానికి కూడా సాహసించని పద్ధతిలో మానవుణ్ణి దుర్బలుణ్ణి చేసి భయాందోళనలను ప్రేరేపించే పరిస్థితులను, యుద్ధాలను భూమి మీద సృష్టించి మానవుడి నుంచి ఆవేదనావేశ తరంగాలే ఉత్పన్నమయ్యేటట్లు చేసి ఆ సమస్త మానవాళి భావతరంగాలను భూమి మీద సమయద్వారాలలో నుంచి విశ్వంలోనికి ప్రసరించే ఏర్పాట్లు చేసి ఆ ప్రకంపనాలు అందించే పోషణతోనే జీవిస్తున్న రోదసీ జీవుల్ని, మీరు దేవుళ్ళు అని భావిస్తున్న వారిని గుర్తించిన మీకు ఎంత క్లిష్ట పరిస్థితులను మీరు ఎదుర్కోవాలో అర్థమై తీరుతుంది. మీరు తర్కాన్ని, హేతువాదాన్ని ఉపయోగించి ఫలితాలు ఎలా పరిణమిస్తున్నాయో విశ్లేషించి చూసుకోండి. భయాందోళనలే ఆ హేతువాదం చేస్తున్న మనస్సు వల్ల మీలో ఏర్పడుతున్నాయని మీకు అప్పుడు అర్థమవుతుంది. అనుభూతి పద్ధతి కూడా మంచిదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి కదా, ఆ పద్ధతిలో కూడా అర్థం చేసుకుని ఫలితాలను గమనించి చూసుకోండి. ఆలోచన, అనుభూతో దేన్ని ఎంచుకోవాలో తూచి నిర్ణయించుకోండి. నాకు కోపం వస్తుందా? భద్రత ఏదో లోపించి ఉంటుందా? ఈ పరిస్థితుల్లో నుంచి నేనెలా బయటపడగలుగుతాను? నాకు భద్రత ఎలా లభిస్తుంది? ఆలోచన మంచిదా, అనుభూతి మంచిదా? ఈ రెండింటిలో ఏది నాకు హితాన్ని ఇస్తుంది? నా గురించి నాకేం అర్థమవుతుంది? నాకు ఏమనిపిస్తుంది అనుకుని చూడండి. ఈ పద్ధతిని స్వీకరించి గమనించి చూడండి. దేన్ని స్వీకరించాలో నిశ్చయించుకోండి. మీకు ఏం కావాలో గట్టిగా మీకు మీరే చెప్పుకోండి. అభివృద్ధిని ఎలా సాధించుకుంటున్నారో తెలుసుకోండి. అనుమానంతో కొట్టుమిట్టాడుతూ ఉండడం కూడా ఓ దివ్య ప్రణాళికేనని మీకు అర్థమవుతుందా? ఈ అవగాహనే మీకు కావాలి. మీ హృదయంలో కరుణ ఉప్పొంగాలి. ఎంతో కష్టసాధ్యమైన పని అది. అనుభూతి చెందుతూ కరుణను అందుకోండి. కరుణను మీలో నింపుకోండి. సర్వజీవుల పట్ల కరుణ పెళ్ళుబకాలి. ధైర్యంతో ముందుకు సాగండి. స్వేచ్ఛతో సాగిపోండి. సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తున్నారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. గమనించేందుకు ఎన్నో అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి. మీ ప్రవర్తనను మీరే నిశితంగా గమనించుకోండి. మీతో మీరు ఏకాంతంగా ఎక్కువ సమయాన్ని గడపండి. మిమ్మల్ని మీరే ఎదుర్కోండి. జ్ఞాన సంపదను సమీకరించుకోండి. ఉత్తమ స్థితిని పొందండి. ఈ దివ్య ప్రణాళికలో మరో రహస్యం కూడా ఉంది. మారుతున్న వ్యవస్థలో మీ ఆత్మస్థితిలో మీ ప్రయత్నాలను మీరు గమనించలేరన్నదే ఆ రహస్యం. మీ ప్రవర్తన మీకు కనిపించదు. మిమ్మల్ని మీరు దర్శించలేని పరిస్థితుల్లో మీరు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు సంభవించి మిమ్మల్ని సరైన దారిలో నిలబెట్టి ఉంచుతాయి. ఈ ఎరుకను మీరు పొందండి. చైతన్యం ప్రవర్తించే గందరగోళంలో అనిశ్చితత్వాలు చోటు చేసుకునే అస్తవ్యస్తాలలో ఓ దివ్యమైన సవ్యత కూడా ఉంది. ఓ వంటకం తయారు చేస్తున్నప్పుడు దానికోసం వాడుతున్న సంభారాలన్నీ ధ్వంసమైపోతున్నట్లే కనిపించినా వంటకం పూర్తయిన తరువాత మనం సంకల్పించిన రుచే దానికి వచ్చినట్లు ఈ వ్యవస్థలో ఎంతో గందరగోళం, అనిశ్చిత స్థితి ఉన్నట్లు అనిపించినా దివ్య ప్రణాళిక పూర్తయిన తరువాత కానీ మానవతత్వానికి ప్రాప్తించబోయే నిండుతనం కనిపించదు. భూమి మీద ప్రస్తుతం జరుగుతున్న వంటలో మీరు ఓ సంభారమేనని తెలుసుకోండి. కానీ మీరు ఎలా అభివృద్ధిని సాధించాలనుకుంటున్నారో నిర్ణయించి ప్రవర్తించే స్వేచ్ఛ మీకు ఉంది. సంకుచిత పరిధులతో కట్టుబడి ఉండిపోకండి అన్న హేతువుని మాత్రమే మేము అందిస్తున్నాము.
మీ పరిధుల విస్తృతాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ సమయంలో 100కి 100 మీరు సంపూర్ణంగా జీవించాలి. స్వచ్ఛమైన మచ్చలేని జీవితాలలో మీరుండాలి. బాధ్యతతో మీరు ప్రవర్తించాలి. పూర్తి అవగాహనతో, దివ్య ప్రేరణతో సరియైన చోట్లని, సరైన పనులను మీరు సకాలంలో సక్రమంగా నిర్వర్తించాలి. జీవ ప్రకంపనాలను సమగ్రంగా సంరక్షించే పరిరక్షకులుగానే మీరు సంపూర్ణంగా ఉండాలి. కాంతి ప్రకంపనాలే, జ్ఞాన ప్రకంపనాలే, ప్రేమ ప్రకంపనాలే మీ వ్యక్తిత్వం కావాలి. అదే మీ ప్రజ్ఞ కావాలి. అనేక పరిధుల వాస్తవాలు ఇదివరకు ఈ భూమి మీద ఉండేవి. గత 1000 ఏళ్లలో అవి క్రమేపీ అంతరించిపోయాయి. గందరగోళం, చీకటి ఇక్కడ ప్రస్తుతము నెలకొని ఉన్నాయి. బహుముఖ పరిధుల వాస్తవాలను పునర్వ్యవస్థీకరించే ప్రయత్నాలే ప్రస్తుతము సాగుతున్నాయి. అందులో మీ పాత్ర కూడా ఉంది. అప్పుడప్పుడు ఆ పరిధుల్లోకి మీరు వెళుతూనే ఉంటారు. కానీ ఆ ఎరుక మీకు కలగడం లేదు. ఓ పరివర్తిత స్థితిని మీరు పుణ్యక్షేత్రాలలో పొందుతూనే ఉన్నారు. ఆ విస్తృత పరిధుల్లో మీరు ఉదాత్తంగా ఉండగలుగుతున్నారు. మీ జీవశక్తి ఉప్పొంగుతూ ఉండడాన్ని కూడా అనుభవించగలుగుతున్నారు. ఆ ఆనందపు ఆవరణలో మరో పరిధుల్లో మీరు ఉన్న సంగతి మీకు తెలియడం లేదు. బహుపరిధుల సమ్మేళనంలో జరుగుతున్నది ఇదే. తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన తరువాత కానీ ఆ స్థితి మీకు అర్థం కాదు. అప్పుడు ఆశ్చర్యంలో మీరు మునుగుతారు. బహుముఖ పరిధుల ప్రపంచాల ప్రకంపనాలు ఢీకుంటున్న సమయంలో జరిగేది మరో కథ. వాస్తవాలను అర్థం చేసుకుని ఎదగాలని అనుకోకుండా ఉంటున్న వాళ్లకు అది ఓ ఉత్పాతంలాగే అనిపిస్తుంది. అటువంటి వాళ్లకు ఏదో ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతము జరుగుతున్నది ఇదే. నాడీ మండలంలో జబ్బులు ప్రస్తుతము ఇందువల్లనే జరుగుతున్నాయి. పరిణామంలో ఎదగాలని వాళ్ళు అనుకోకుండా ఉండడమే ఇందుకు కారణం. వాస్తవాలను అవగాహన చేసుకోలేకపోవడమే ఈ రుగ్మతలకు కారణం. సృష్టి ప్రణాళిక సంప్రజ్ఞత్వాన్ని పొందేందుకే. అది త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది. మీరు దానికి సిద్ధపడాలి. అందుకోసం మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. ఈ సమయంలో భూమి మీద జీవించడం కష్టతరమే. దివ్య ప్రణాళికను తమలో పొందుపరుచుకున్నవారు తమకు కావలసిన జ్ఞానాన్ని తమకు తామే ప్రబోధించుకోవాలి. కనుక అసలు సమస్య అంతా దేవుళ్ల వల్లే. మిమ్మల్ని సృష్టించిన మీ దేవుళ్లకు మీరు అంటే ఇష్టం. కానీ వాళ్లలో ఎంతోమందికి మీ ఆవేశాల గురించి, మీ అనుభూతుల గురించి తెలియవు. వాళ్లకు మీ ఆవేదనలు అర్థం కావు. వాళ్ల వాస్తవాల వ్యామోహాలు వాళ్లకున్నాయి. మిమ్మల్ని తమ అదుపులో ఉంచుకుంటున్న దేవుళ్ళు మీకు పరిమితమైన, సంకుచితమైన భావస్వతంత్రాన్నే ఇచ్చారు. అందువల్లే వాళ్ళు మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటున్న విషయము, వాళ్ళు ఉంటున్న విషయము మీకు కనిపించడం లేదు. అందువల్ల ఓ తీవ్రమైన పరిణామమే భూమి మీద సంభవిస్తోంది. సమాచారాన్ని సమీకరించడంలో ప్రస్తుతము మానవుడి పదబంధాలు అతడి నాడీమండల వ్యవస్థకు తీవ్రంగా సంక్షోభాన్ని కలిగిస్తున్నాయి. అంతులేని ఉద్విగ్నతలను తెచ్చిపెడతాయి. వాస్తవాలను దర్శించడంలో అవి విపరీతంగా తికమక పడతాయి. ప్రతిస్పందించడంలో అవి సామర్థ్యాన్ని ఎంతో కోల్పోతాయి. కాబట్టి ఇప్పుడు ఈ కర్తవ్యంలో మీరు ఎంతో సమర్థవంతంగా కార్యాచరణ చేయాలి. ఇది సులువైన పని ఎంత మాత్రమూ కాదు. ఓ నిమిషం పాటు మీ బహుముఖ పరిధుల సామర్థ్యపు జ్ఞాపకాలు మీకు లభిస్తే మేము మాట్లాడుతున్నదేమిటో మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఎన్నో వ్యవస్థల్లో మార్పులను మీరు ఎన్నోసార్లు తెచ్చారు. పదబంధాలన్నింటినో మీరు చిక్కులు విప్పి చెప్పారు. మీ ఉనికిని మీరు నిలబెట్టుకున్నారు. దివ్య ప్రణాళిక ఇదే. ఆత్మ విలీనమే అది. తెల్ల చొక్కా, నల్ల చొక్కా జట్ల మధ్య జరిగే ఆటకు పైన ఓ దివ్య ప్రణాళిక ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. జీవితపు మహోన్నత్యంలోనికి ఎదిగి ఇప్పటి ఈ జీవితం నిజానికి ఓ జీవితమే కాదు అన్న ఎరుకను మీరు పొందినప్పుడు దివ్యశక్తి ప్రాసారక మాధ్యమాలుగా మీరు తయారవుతారు. దివ్యశక్తి వాహకాలుగా మీరు తయారవుతారు. ఓ ఋతువు అంతమైతేనే మరో ఋతువు వస్తుంది. కనుక ఒక వ్యవస్థ కుప్పకూలితోనే మరొక కొత్త వ్యవస్థ నిర్మించబడుతుంది. ఋతుధర్మాలకు మనం భీతిల్లనక్కరలేదు. దివ్య ప్రణాళిక ఇదే. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 13వ అధ్యాయమైన ఎవరి ఆశయం మీరు పూర్తయింది. రేపటి నుంచి
14వ అధ్యాయమైన ఉద్విగ్నతలు సమయ చరిత్ర రహస్యం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.